ఇక పి గన్నవరం నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొగలకుదురు అలాగే నగరం పెద్దపట్నం గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేస్తూ తమ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేయమని అభ్యర్థించారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి సత్యనారాయణ ఆహ్వానించారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మంచినీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థపై, పంట కాలువ సమస్యలపై కూడా దృష్టి పెట్టి రైతులకు అండగా ఉంటానని గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మామిడికుద్ర మండలం మొగలకుర్ర గ్రామంలో తిరగడం జరిగింది. ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థించడం జరిగింది. ఈ క్రమంలో చాలా అనూహ్యమైనటువంటి స్పందన కనిపించింది. అందుచేత చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కాలనీలో తిరిగిన సందర్భంలో ఆ కాలనీ వాసులు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యల మీద స్పందిస్తామని వారికి సమాధానంగా చెప్పడం కూడా జరిగింది. వారికి ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్లు కానీ, వంతెన ఈ విధమైనటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా అవి పరిష్కరిస్తామని చెప్పడం కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది.